గుడ్ మార్నింగ్ సార్. ఏం చేస్తున్నావు? మెడిటేషన్ చేస్తున్నాను సార్. మెడిటేషన్ కూర్చొని చేస్తారు, గురకబెడుతూ కాదు. ఫస్ట్ కూర్చునే మొదలు పెట్టాను సార్. కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి పడుకుని ముగించాను సార్. గురకెప్పుడు పెట్టానో గుర్తు రావట్లేదు సార్. అబ్బాయి గారు లేవండి. అబ్బాయి గారు బెడ్ బ్రాందీ రెడీ. ఎందుకు అబ్బాయి గారు? ఇంత అన్ట్రెడిషనల్ ఇంట్లో నాలాంటి ఓ ట్రెడిషనల్ అబ్బాయికి సేవ చేసే ఏకైక వ్యక్తివి నువ్వే కదే. నిజంగా నువ్వు సూపరే. మీరు నన్ను ఎత్తేస్తున్నారు బాబు. ఇది చాలా తక్కువే. డీప్గా ఆలోచిస్తే నీకు నాకు ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. అవును, పూర్వజన్మలో నువ్వేమై ఉంటావు? ఏమై ఉంటాను? కుక్కనబ్బాయి గారు. కుక్కవేంటి? అవునబ్బాయి గారు, ఈ జన్మలో ఇంత విశ్వాసంగా పనిచేస్తున్నాను కదా, పూర్వజన్మలో కుక్కనే అయ్యుంటా. కాదు సోనా, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటావు. దారి ఇటు సోనా. సోనా, వన్ మోర్ కప్ ప్లీజ్. అబ్బాయి గారికి ఇంకో పెగ్ కాఫీ. పెగ్గు కాఫీయా? ఇంతకు ముందు ఏ బారులోనో చేసి ఉంటది ఇది. ఇవాళ శ్రీవారు చాలా బాగున్నారే. శ్రీమతి కూడా చాలా అందంగా ఉంది. పెళ్ళైన కొత్తలో అన్ని హాలిడేసే, ఇప్పుడు మాత్రం అన్ని వర్కింగ్ డేసే. మరి లీవ్ పెట్టినా? మీరు అడగడంలోనే తెలుస్తుంది మీరేం పెట్టరని. బాధ్యతల మనిషి కదా. రండి టిఫిన్ చేద్దాం. కళ్యాణ్, మీ అన్నయ్యని విష్ చేసి వెళ్ళు. అమ్మో, ఆ టైగర్ నా ఇప్పుడు విష్ చేస్తే గంట క్లాస్ పీక్తాడు. బాగుండదు, మళ్ళీ నిన్ను అడుగుతారు. మేనేజ్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా వదినా, నువ్వేదో చెప్పే. నువ్వు ఇక్కడే ఉండు, నేను పైకి వెళ్ళి మీట్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరై నువ్వు? ఎవడి పేరు చెప్తే మెంటల్ గా మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే ఓం రాజా. సార్ సార్ ఒక్క నిమిషం. రాజా కాదు, కూజ పగిలిపోతుంది. ఎందుకు సార్? పర్మిషన్ లేకుండా లోపలికి వస్తావా? ఏ పేరు నీ పేరు? ఓం రాజా ఒక్కసారి చెప్తాడు. రెండోసారి మర్చిపోతావా? లేదు, నిద్రపోతా. అవసరం లేకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు. అర నిమిషంలో నీ గురించి చెప్పకపోతే క్షణంలో వాడు నేను చంపేస్తాడు. నేను సార్ ఓం రాజా, డిటెక్టివ్ నంబర్ 007 కాదు, అగైన్ 3 సున్నాలు ఏమన్నాయి. పని చేస్తావా పడుకుంటావా? ఓం రాజా సార్, నీకు ముఖ్యమైన పని అప్పచెప్తున్నాను, జాగ్రత్తగా చేయాలి. చెప్పండి సార్. నాకున్న బిజినెస్ టెన్షన్లో నా తమ్ముడిని నేను సరిగా చూసుకోలేకపోతున్నాను. వాడు కరెక్ట్ రూట్లో ఉన్నాడో లేడో, వాడి డైలీ యాక్టివిటీస్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. వాడిని జాగ్రత్తగా ఓ కట్టకన పెట్టాలి. ఇది నా తమ్ముడి మీద అనుమానంతో కాదు, వాడి మీద నాకున్న ప్రేమ, అనురాగం. నువ్వు డిటెక్టివ్ ఉన్న సంగతి వాడికి తెలియదు. ఎంత మాత్రం తెలియదు సార్. మీరు కూల్గా ఉండండి. మీ తమ్ముడు రిపోర్ట్ త్వరలోనే మీ ముందు ఉంచుతా. ఓం రాజా, నాకు కొంచెం కోపం ఎక్కువ. ఓకే సార్, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ సార్. పర్వాలేదు, గో హెడ్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓ, పిల్ల పకోడీలో ఉంది. ఎవరండి మీరు? ఎవరు కావాలి? నేను కళ్యాణ్ గారిని కలవాలి. అయితే ముందు నన్ను కలవాలి. నువ్వెవడరా? కోతులు పిక్కిన మనిషిలా ఉన్నావు. హూ ఆర్ యు? ఈ ఇంట్లో వంట వండి. అయితే నాకు కూడా వంట చెయ్యి. ఎవరండి మీరు? నా పేరు ఓం రాజా అమ్మ. కళ్యాణ్ గారి కేర్ టేకర్ గా ఉండమని చక్రవర్తి గారు అపాయింట్ చేశారు. మీకు కళ్యాణ్ గురించి బాగా తెలుసా? నా గురించి నాకే తెలియదు, కళ్యాణ్ గురించి ఏం తెలుస్తుందండి? అయితే అయిపోయాం. మీరునండి, కళ్యాణ్ లోపలున్నాడు, వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. నుండవాయ్. జాగ్రత్త. కళ్యాణ్ గారికి ఏమవుతుందని గ్యారంటీ నేను ఇస్తున్నాను మేడం. నేను అన్నది మీ గురించి. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ ఓం రాజ్. ఈ క్షణం నుంచి నేను మీ కేర్ టేకర్ని. మీ బ్రదర్ నన్ను అపాయింట్ చేశారు. కేర్ టేకరా? అంటే ఏం పీక్తారా నువ్వు? నువ్వేం పీకబోతావు అవి ముందే చెప్పేస్తా. నీ మనసులో ఏమనుకుంటున్నావు ఇట్టే పసికెట్టేస్తా. అచ్చా, ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగానే ఉంది. నువ్వు ఇక్కడే ఉండరా, నేను స్నానం చేసి వచ్చి నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. ఓకే. అరే, నాకు టవల్ కావాలని ఎలా కనిపెట్టారా? స్నానం చేసిన తర్వాత ఎవరికైనా టవల్ అవసరం రా బేబర్. రే, యు ఆర్ ఎ జీనియస్. భలే కనిపెట్టేస్తున్నారా? టీవీ ముందు కూర్చుంటే ఎవడైనా టీవీ చూస్తాడు రా. ఇందులో కనిపెట్టడానికే ఉందిరా బొంగు. ఏం ట్విస్ట్లు వేస్తున్నారా? తట్టుకోలేకపోతున్నారా? టిఫిన్ అడగకుండానే తెచ్చిపెట్టావు. యు ఆర్ గ్రేట్ మ్యాన్.
ఒరే జఫా, డైనింగ్ టేబుల్ దగ్గర ఎవడైనా తింటానికే కూర్చుంటాడు కదరా. వీడు పిచ్చి నాగనలా ఉన్నాడు. వీడిని అంచెలంచెలుగా క్యాష్ చేసుకోవాలి. సార్ ఎక్కడ సార్ వెళ్తున్నారు? ఇన్ని కనుక్కున్నాడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను కనిపెట్టలేవరా? యూజ్లెస్ ఫెలో. కనుక్కుని వచ్చే. వీడు మామూలు మెంటలోడు కాదు, మెంటల్కే మెంటలోడు. సార్ ఇవాళ నాకు సెలవు కావాలి సార్. ఎందుకురా? గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తున్నాను సార్. ఓం రాజా, నేను ఇక్కడ కూర్చుని మంది ఎందుకు చదువుతున్నా అనుకున్నావురా? కుర్చీ ఇక్కడ ఉంది కాబట్టి సార్. అది కాదురా, ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పా. ఆ అమ్మాయి ఏముందో తెలుసా? సార్ ఇదంతా ఏదో కాంప్లికేటెడ్గా ఉంది సార్, నాకు అర్థం కావట్లేదు. నాకంతా ప్రాక్టికల్గా ఉండాలి సార్. చెప్పండి, నేనే మీ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, ఏం జరిగిందో చెప్పండి. స్నేహ, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ కళ్యాణ్. అమ్మా, ఏంటి సార్ కొట్టారు? ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదురా. ఓహో, సారీ సార్, సారీ సార్, పొరపాటు అయిపోయింది. ఇట్స్ మై మిస్టేక్. ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం సార్. ఇప్పుడు చెప్పండి. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానే. చచ్చిపోవడం బెటర్ రా. నీలాంటి దరిద్రుడిని ప్రేమించడం కంటే చావడమే బెటర్. నీ తలకొరువు పెట్టని కొరువుకి డబ్బులు బొక్కని మానేశాను రా. అమ్మా, మళ్ళీ కొట్టారండి సార్. ఆ అమ్మాయి అంత నాటుగా తిట్టదురా. నిన్ను ప్రేమించిన అమ్మాయి మొరటమ్మాయి కాకపోతే మంచి అమ్మాయి అవుద్దా? అందుకనే ఆ మొరట లాంగ్వేజ్ వాడాను సార్. కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? నువ్వు ఇటు రారా, చెప్తానా. ఇటు మంచినీళ్ళు తాగితేనే మాట్లాడి, మందు కొడితే ఏం చేస్తాడు ఏమో. నమస్కారం దత్తు గారు. నమస్కారం. రండి సార్, కూర్చోండి. సార్ దత్తు గారు పెద్ద స్టేజ్ ఆర్టిస్ట్ సార్. బోళ్ళని ప్రైజులు కొట్టేశారు సార్. ఈయన సామాన్యుడు కాదు. ఇప్పుడు మీరు కళ్యాణ్ గారు లవ్వర్లా యాక్ట్ చేయాలి సార్. సార్ మీరు కొట్టడం మొదలు పెట్టండి. చెప్పడం మొదలు పెట్టమన్నాడు సార్. అది సార్, మీరు అడగండి. అడగండి సార్, ప్రూవ్ చేసుకుంటాను. ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని? సమాధానం చెప్పండి సార్. సార్ లెవరు సైలెంట్ గా ఆలోచిస్తోంది. అబ్బా, ఏంటమ్మా ఎస్ సార్ నో చెప్పు. సార్ వెయిట్ చేస్తున్నారు కదా. అబ్బా, ఏంటి సార్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మీరే కొడుతున్నారు. నా లవర్ మీద చేస్తారా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అబ్బా, ఏ మీ ఇంట్లో ఆడోళ్ళు లేరు, అక్కలు లేరు, చెల్లెళ్ళు లేరు? ఓహో, దత్తు గారు ఏమి యాక్టింగ్ చేస్తున్నారు సార్, జీవించేస్తున్నారు సార్. చిన్నబాబు, మీకు ఇష్టమని లెగ్ పీసులు పట్టుకొచ్చా. లెగ్ పీసా? లెగ్ పీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ సార్ నన్ను కొట్టారు? నాన్ వెజ్ అంటే ఇష్టం లేదని చెప్పి నా ముందు నాన్ వెజ్ తింటావా? నేను ఇప్పుడు చెప్పాను నాన్ వెజ్ నాకు ఇష్టం లేదని. నువ్వంటే మీరు కాదయ్యా దత్తు గారు, మీకు దండం పెడతారు. మీరు ఇప్పుడు ఆయన లవర్ గా యాక్ట్ చేస్తున్నారు కదా, మీరు మర్చిపోయి దాన్ని తినేస్తే ఆయన రెండు పీకుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు. నువ్వు తీసుకెళ్ళవా, కరెక్ట్ టైంకి వస్తావు నువ్వు ఒకటివే. ఇదిగో బాబు, పాత్ర ఎవడో తెలియకుండా యాక్ట్ చేయడం కష్టమయ్యా. నాకేం తెలుసు ఆ అమ్మాయి నాన్ వెజిటేరియన్ కాదని, మొక్క తింటుందేమో అనుకున్నాను. తీసుకెళ్ళవా. అరే పెద్దబాబు గారు వస్తూ చెప్పు, ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలి. చిన్నబాబు గారు లవర్ అయి ఉంటే పెద్దబాబు గారితో పర్సనల్ గా మాట్లాడతావంటే రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల మధ్య రంకు కడతావా నువ్వు? అందుకని నువ్వు కొడతావా? రే మరి కొట్టరా, నువ్వు అన్నదేంటి? నన్ను కొడతావరా నువ్వు? నిన్ను రే నిన్ను కిచెన్ లో కొట్టి కొడతాను. రావయ్యా మేనేజరు, ఏంటి ఏమన్నా తీసుకొచ్చా? ఇతను నా ఫ్రెండ్ అండి, పేరు ఓంరాజా. అయితే ఏం బీకుతాడో? మీరేం బీకమంటే అది బీకుతాను సార్. నువ్వేం బీకద్దు గాని మా గోపాత్రం చూసుకో. ఏ పాత్ర? గోపాత్ర అని మీరు చిన్నబ్బాయి. ఓ, అబ్బాయిని ఎత్తుకోవాలండి. అన్ని ఎత్తుకుంటే నువ్వు పడుకుంటావు. ఏమక్కర్లేదు గాని ఎప్పుడు వాడు వెనకాల తోకలాగుంటూ వాడిని నవ్విస్తుండాలి. అంటే ఎప్పుడు ఏడుస్తుంటాడండి? అబ్బాబే, ఓ పట్టాన్ని నవ్వడం అదో టైపు. నవ్వడా? సార్ నాకు నవ్వించడం చిటికేస్తే వచ్చే విద్య సార్. అక్కడే చిటిక. గంటాడితో పని చేయి, ఆ చిటికేయడానికి ఏళ్ళు ఉండవు. గోపాత్ర వటపత్రం మీద శ్రీకృష్ణుడిలాగా ఎంత అందంగా ఉన్నాడు. ముద్దుగా ఉన్నాడో ముద్దుగా ఉంటాడో తర్వాత తెలుస్తుంది నీకు. గోపాత్ర, ఓంరాజా అని నా ఫ్రెండ్ నిన్ను చూసుకోవడానికి ఇవాళే వచ్చాడు. నమస్కారం ఓంరాజా. అబ్బా, ఏం వినయం, ఏం మర్యాద. నువ్వు నాకు బాగా నచ్చేసావు ఓంరాజా. నన్ను చూస్తాను నీకేమనిపిస్తుంది? ఎత్తుకుని పాలిచ్చాలనిపిస్తుంది కదా? అబ్బా నిజమేనండి, నిజంగా మీ దగ్గర ఇలాంటి ఉద్యోగం దొరకటం నా అదృష్టం. అయితే పదా, మన సినిమా మొదలయ్యే టైం అయింది. మళ్ళీ ఫస్ట్ సీన్ మిస్ అయిపోతాం. అదేంటి సినిమాకి వెళ్ళటం ఏంటి? సినిమా చూపించే ముందు స్టోరీ చెప్పరా మాదా. ఏంటది? గోపాత్ర ఆడుకుంటున్నాడు. ఆడుకోవటం ఏంటి సార్, వాడు ప్రాణాలు తీసేస్తుంటే? గోపాత్ర ఎదుటి వాళ్ళ ప్రాణాలతోటే ఆడుకుంటాడు. ఓంరాజా దా 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 దా. ఇదేం దుర్మార్గం సార్. అక్కడేమో స్వాతిముత్యంలా కనపడ్డారు, ఇప్పుడు ఇక్కడ అపరిచితుల్లా కనపడుతున్నారేంటి సార్? నా ఇస్రూపం ఇదే. ఈ రోజుతో రిటైర్ అయిపోతున్నాడు.
రేపు నుంచి నువ్వే నాకు దిక్కు బంగారం. ఎవరు నేనా? అవురే ట్రైల్ వేసుకోండి. జస్ట్ ట్రైల్ పార్టే. రేపొద్దు నీకు ఫుల్ ఫిల్మ్ చూపిస్తానే విత్ డిటిఎస్ ఎఫెక్ట్. సాంగులు చాలా బాగా వచ్చినాయి. డైరెక్ట్ డాన్స్ చేయలేవు. మంగళం మేంచి పెనం మీద పడ్డట్టు ఈ కర్మేంటి సార్ నాకు ఈ ఉద్యోగం దేవుడు మీకు దండం పెడతాను. ఎక్కడికి వెళ్తావు? ఏమండి ఇంటి వెనకాల 5 సమాధులు ఉన్నాయి. ఇప్పుడు సమాధులు కూడా ఉంది సార్. ఎందుకంటే ఈ ఉద్యోగం చేయను వెళ్ళిపోతాను అన్న వాళ్ళ సమాధులు అయ్యి అక్కడ జాయిన్ అవుతావా? అరే శాడిస్ట్ విధవా, పుస్తకాలు చదివి ఎలా కొట్టాలో చెప్తావురా? రే నువ్వు అయిపోయావురా. అదేంటి కరెంట్ పోయింది? ఓం రాజా, ఒరే ఓం రాజా, ఇలా రారా, చీకట్లో చెత్తకొట్టేయాలనుందిరా. వస్తున్నాను రా. నీ జఫడా అఫడా వద్దురా. ఓం రాజా చెత్తకొట్టేస్తాను. ఎవరది? ఎవడరా చిన్నబాబు గారి మీద చేయి చేసుకుంది? చెయ్యండి. కాలు కూడా చేసుకున్నాడు. నొప్పి వచ్చేస్తుంది ఇక్కడ. కాల్ చేసుకున్నారా? ఒరే జీతం ఇచ్చే దేవుడి మీద కాల్ చేసుకుంటారా? మీ కళ్ళు పోతాయిరా. నువ్వా కాదు, నువ్వా నేను కాదు. మీరు కానప్పుడు నేను కాదు. కరెంట్ పోయినప్పుడు కొట్టాడంటే ఆడవడం మనోడు అయి ఉంటాడు. ఇది తెలిసిన వాళ్ళ పని కాదు, నువ్వు కొట్టిన వాళ్ళ పని. నేను చాలా మందిని కొట్టాను. వాళ్ళందరూ వచ్చి కొడితే నేను ఇప్పుడు బతికుంటానా? పైకి పోతావు. మీరేం టెన్షన్ పడకండి చిన్నబాబు గారు. మిమ్మల్ని కొట్టినోడిని నేను పట్టుకుంటా. ఎప్పుడు? మళ్ళీ వాడొచ్చి కొట్టినప్పుడు. అంటే మళ్ళీ నాకు దెబ్బలు తప్ప? ఆయన పట్టుకోవాలంటే తప్పదు కదా సార్. చంపేశాడు బాబోయ్. ఏమైంది గోపాత్ర? ఎవడెలా కొట్టాడు? బాడీలో ఉన్న బ్లాక్ అంతా ఇలా బయటకు వచ్చేసింది. నేను కొట్టిన దెబ్బలకి వీడికి మెంటల్ ఎక్కువ ఉంటుంది. మీరంతా ఒకసారి లైన్ లో నుంచోండి. ఎందుకు గోపాత్ర? నన్ను ఎవడైతే కొట్టాడో ఆన్ని పట్టుకోవడానికి మంచి స్కీమ్ వేసా. మళ్ళీ వాడితో నువ్వు కుమ్మించుకుంటావా? కాదు నాయనా, నేను ఒంటికి బ్లాక్ కలర్ ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నావు? నన్ను కొట్టిన వాడి చేతికి ఆ కలర్ అంటుకుని ఉంటది. అదే నా స్కీము. ఇప్పుడు నేను మీలో ఆడెవడో కనిపెట్టి ఆడి బాడీలోంచి కూడా బ్లాక్ బయటకు వచ్చేలాగా కుమ్మేస్తాను అనమాట. ఓం రాజా రా. నేను ఎందుకు రా? వెళ్ళి లైన్ లో నుంచోనన్నా. నన్ను కూడా అనుమానిస్తున్నావా? నేను నీకు తండ్రి లాంటి వాడిని బాబు. బిడ్డ లాంటి వాడిని. నేను నిన్ను తన్నట్లా లాజిక్ లైన్ లో నుంచా. నిలబడాల్సిందేనా? నిలబడు ఓం రాజా. నీవు నిర్దోషి, నీకు భయం ఏంటి? అలాగే నిలబడు. నువ్వు తిరుగా. తిరుగుతా. చేతులు ఎత్తండి. నువ్వు చూసుకో. ఏది ఏది ఇది ఎక్కడంతా రుచేసుకున్నాడా? నాన్న ఓం రాజా. ఏంటి తండ్రి? దొరికేవురా. ఇన్నాళ్ళ నుంచి నాతో దొంగ పోలీస్ ఆటాడేది నువ్వా? కనిపెట్టేశావా? నా బాడీలోంచి నువ్వు బ్లాక్ ఎలా బయటికి తీసావో అలా నేను ఇప్పుడు నీ బాడీలోంచి రెడ్ బయటికి తీసేస్తా. ఏంటండి ఇది? నాకు అర్థం కాక అడుగుతాను. ఈ సమాధుల్లో మందు కొట్టడం ఏంటంటే? ఏ నీకు దెయ్యాలంటే భయమా? అంటే ఇంత ముందు భయం ఉండేది, ఇప్పుడు అసలు భయమే లేదు. దెయ్యాలు నా వెంట్రకు కూడా పెగలు. నా మెళ్ళలో ఆంజనేయ స్వామి బెళ్ళుంది. ఇదేనా అదే? అది కొట్టేసావా? నాకు దెయ్యాలంటే యూరినల్స్, అందుకే నీకు తెలియకుండా నీ దగ్గర నుంచి ఇది కొట్టేసా. ఏది ఒకసారి గట్టి కళ్ళు మూసుకుని ఓ పెగ్గు తాగు, భయం మొత్తం పోద్ది. భయం పోద్దా? పోద్దే. ఒట్టు ఒట్టు. భయం పోవాలా? నువ్వు పోతే అది కూడా పోద్దురా. సిగరెట్ ఉందా? ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే ఇంకోటి గాలి ఎవడో ఏడ్చాడంట. అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? లారీ గుద్దితే వచ్చా. లారీ గుద్దితే? ఆగు.
నీకు ఇష్టమని బీర్లు సిగరెట్లు తీసుకొచ్చాను. హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి. ఎవరైనా రైల్వే పోలీసులు అడిగితే ఏ ఈటీవీనో టీవీ 9 అని చెప్పు. టిన్ బీర్లు, సిగరెట్లు, డమ్మీ విజిటింగ్ కార్డులు, అది నీ బాయ్ ఫ్రెండ్కి. ఇవన్నీ చూస్తుంటే నేను తప్పకుండా అనుమానించాలి. Do you know who I am? I am the daughter of the new commissioner of the city. కరెక్ట్ సార్. ఇందాక నుంచి ఈ అమ్మాయిని ఎక్కడ చూసానా అనుకుంటున్నాను సార్. We autos. నాన్నగారికి నమస్తే చెప్పండి. Sure. ఆటో ఆటో ఆటో. వీనస్ కాలనీ. కూర్చోండి. ఏంట్రా వచ్చేసావు? నీ ముద్దు నాకు అందింది, నా ముద్దు నీకు అందిందో లేదో. మళ్ళీ అందకపోతే నువ్వు డిసప్పాయింట్ అవుతావని ముద్దు పెడదామని వచ్చేసాను. నువ్వేంటి ఇక్కడ? నువ్వేమో ముద్దు పెట్టుకుని వచ్చేసావు, నాకేమో నిన్ను కౌగిలించుకోవాలనిపించింది. అందుకే నెక్స్ట్ ట్రైన్ క్యాచ్ చేసి వచ్చేసాను. హే, నేను నీతో వస్తా. నేను వెళ్ళేది స్నానానికి. నేను వస్తానంది కూడా స్నానానికి. నేను చేసి వచ్చాక నువ్వు చేద్దు కానీ. కాదు, నీతోనే నేను. ఏం మాట్లాడుతున్నావు? మనసులో ఉన్నది మాట్లాడుతున్నా. అయినా నువ్వేంట్రా, కలిసి జీవితం పంచుకునే వాళ్ళం, ఒకే బెడ్ మీద పడుకునే వాళ్ళం, ఒకే దుప్పటి కప్పుకునే వాళ్ళం, ఒకే షవర్ కింద స్నానం చేస్తే తప్పేంటమ్మా? సో పద. రోజు ఈ రోలింగ్ చూడలేక సస్తున్నాం అనుకో. అవును, ఇంక కింద పడలేదే? పడింది పడింది. అటే అమ్మాయి గారు, దెబ్బ తగిలిందమ్మా. తగలదు మరి. టిన్ను బీర్లు, సిగరెట్లు, హోటల్ రూమ్స్, బాత్ డబ్బులు, రోమింగ్లు, రోలింగ్లు. నీకు కూడా సేమ్ కల వచ్చిందా? నాకు కాదు, ఎప్పుడు ఒకే కలం మీకే వస్తుంది. ఏం చేయను మళ్ళీ, నేను వాడిని లవ్ చేస్తున్నాను. ఎంత లవ్ చేస్తే మాత్రం ఒకే కలం 100 రోజులు ఆడిస్తావా? అసలు ఇలా కాదు కానీ ఓ పని చేస్తే